రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఒకవైపు 2 సంవత్సరాలకు విజయోత్సవాలైతే విస్తృతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒకే చోట చేరుకుని సుమారుగా కొన్ని వేలాది మంది జనాల మధ్య ఈ విజయోత్సవాలు అయితే ఘనంగా జరిగిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి, ఏంటి ఈ విజయోత్సవాలు ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా చూసుకుంటే 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూటమి ప్రభుత్వం? ముఖ్యంగా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నేను ప్రధాన సేవకుడిని ఈ దేశానికి అని చెప్పి ఏదైతే ఆయన యొక్క పరిపాలనని మొదలుపెట్టారో ఈరోజు 4398 రోజుల నెహ్రూ గారి రికార్డుని బదలగొట్టి సరికొత్త రికార్డుని ఆయన ఆవిష్కరించడం జరిగింది. మొన్న 10వ తారీఖుకి 4399 రోజుల సుదీర్ఘ ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు నెరవేర్తిస్తూ మంచి పరిపాలన అందిస్తూ ఏదైతే సాగుతూ ఉందో కూటమి పరిపాలన, ఈ కూటమిలోని 2 విషయాల్ని మనం చూడాలి. ఒకటి, కూటమిలో దేశానికి ఏం జరిగింది, కూటమిలో రాష్ట్రానికి ఏం జరిగింది, అలాగే మన జిల్లాకి ఏం జరిగిందో కూడా చూడాలి. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు వస్తే ఈరోజు భోగాపురంలో నిర్మితమవుతున్నట్టు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఏదో విమానాలు ఎగరడానికో లేకపోతే దిగుతాయని కాదు, అది ఖచ్చితంగా మన రాష్ట్రంలోని అలానే మన జిల్లా యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి కూడా పెట్టుబడులకి ముఖద్వారంగా నిలవనుంది. అలానే గ్రీన్ ఫీల్డ్ హైవే, విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే. అలానే కాదు, ఇంకా ఆరోగ్య శాఖలో చూసుకుంటే మనం విజయనగరానికి మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 12 సంవత్సరాల్లోని. అలానే గజపతి నగరంలో ఒక 100 పడకల సిహెచ్సిని ప్రారంభించుకున్నాం. అలానే ఎస్కోట్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ని మొదలుపెట్టుకున్నాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గడిచిన 12 సంవత్సరాల్లో చూస్తే సుమారుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన తరపున 70,000 పైచీలకు గృహాలని మన విజయనగరం జిల్లాకి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అలానే మన అమరావతి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలోని అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రానికి బలమైన రాజధాని ఉంటేనే రాష్ట్ర పురోభివృద్ధి ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలానే గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి గడిచిన 2 సంవత్సరాలుగా అమరావతిని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని మనం చూడాలి. అమరావతిలో 53,000 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అలానే కర్నూలు ప్రాంతంలో సుమారుగా 13,000 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని మొదలుపెట్టారు. ఈరోజు విమాన తయారీలు, రక్షణ రంగానికి సంబంధించిన విమాన తయారీని మన రాయలసీమ ప్రాంతంలో మొదలు పెడితే ఈరోజు ఇక్కడ మనకి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మనకు ఉత్తరాంధ్రలో తుని దగ్గరలో వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ సుమారుగా 1,00,000 కోట్ల పైచీలకు ArcelorMittal స్టీల్ ప్లాంట్ కూడా మనకి రాబోతా ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనకు ఉంచాలి. అలానే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కానీ, అలానే మన విజయనగరంలో జియో డేటా సెంటర్ రాబోతా ఉంది. రిలయన్స్ డేటా సెంటర్ ఏదైతే ఉందో రిలయన్స్ డేటా సెంటర్ మన విజయనగరంలో రాబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు అనేటటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో విజయనగరం జిల్లాని ఒక విజయనగరం అంటే గంజాయి, గంజాయి అంటే విజయనగరం అనేటటువంటి ఒక చెడ్డ పేరును తీసుకొచ్చారు. ఆ చెడ్డ పేరును తుడిచేటటువంటి కార్యాచరణని గత 2 సంవత్సరాలుగా మొదలుపెట్టి ముఖ్యంగా మన గౌరవ ఎస్పీ గారు కానీ, గౌరవ హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అనిత గారు కానీ, ముఖ్యంగా మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా కావడం, అలానే మన కలెక్టర్ గారు కానీ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ గంజాయి నిర్మూలనలో ఒక పై చేయిని అయితే సాధించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాలకు యువతకి బానిస కాకూడదు అనేటటువంటి అంశంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యువత ఎవరైతే ఉన్నారో యువతకి మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అయితే యువత పక్కదోవ పట్టకుండా సరైనటువంటి సన్మార్గంలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు, సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ కూడా మనం బాధ్యతగా తీసుకునేటట్టయితేనే ఇది సాధించగలము. ఇది ప్రభుత్వాలు కట్టడి చేయగలవు కానీ పరివర్తన అనేది ఖచ్చితంగా సమాజంలోంచి, ప్రజల నుంచి రావాల్సినటువంటి విషయం. కాబట్టి జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మీ ఆర్టీవీ తరఫున మేము విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. దయచేసి మన జిల్లాని గంజాయి రహితంగా, మత్తు రహితంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మనం ముందుకు సాగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఏదైతే సబ్కా విశ్వాస్ అనేటటువంటి
కార్యాచరణ మొదలుపెట్టి ఈరోజు సబ్కా ప్రయాస్ అని చెప్పి 24 తర్వాత ఏదైతే ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉందో ఆ రకంగానే మనందరం కూడా మనందరి ప్రయాస్ తోటే మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఈరోజు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి ముఖ్యంగా ఆర్టీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులందరి తరఫున మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అంటే ముఖ్యంగా చూడొచ్చు వైపు ఏదైతే ఇప్పుడు చెప్పారు డేటా సెంటర్లు వస్తున్నాయి, డేటా సెంటర్లు వచ్చినందువల్ల ఈ ప్రాంతం అంతా కూడా మరింత వెనకబడిపోతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు, వాళ్ళకనే దానివల్ల ఉద్యోగాలు కూడా ఏమి రావు అంటూ కూడా నిన్న విశాఖలో కొంతమంది యువకులు ప్లే కార్డులు పెట్టుకుని బీచ్ రోడ్లో ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి అంటే అది వాస్తవమేనా, అసలు ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా చాలామంది యువతకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, డేటా సెంటర్లో ఏ ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంతమందిని యువతని పక్కదో పట్టించే విధంగా ప్రతిపక్షాల పార్టీ పనిచేస్తూ ఉంది తప్పితే గూగుల్ సెంటర్ వచ్చినట్టయితే సుమారుగా 6,000 నుంచి 7,000 ఉద్యోగాలు నేరుగా వస్తాయి. ప్రత్యక్షంగా వచ్చేవి 6-7 ఉద్యోగాలు అయితే పరోక్షంగా సుమారుగా 25,000 నుంచి 30,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించాలి. ఇది రానున్నటువంటి 20-30 కల్లా దీన్ని పూర్తి స్థాయిలోని నడిపించేటటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నోళ్ళు త్వరలోనే మూతపడతాయి. 6,000 నుంచి 7,000 వరకు ప్రత్యేకమైనటువంటి అంటే ప్రత్యక్షంగా అదే సెంటర్లో ఉపాధి నడిస్తే గూగుల్లో 20 నుంచి 25,000 ఆ ఒక్క గూగుల్ సెంటర్ వల్ల పరోక్షంగా వస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలానే ఇక రిలయన్స్ డేటా సెంటర్ కూడా మన విజయనగరం జిల్లాలో రాబోతుంది. అది కూడా వచ్చినట్టయితే ఇంకొన్ని ఉద్యోగాలు కూడా మన ప్రాంతంలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మనందరం గమనించాలి. ప్రతిపక్షాలు చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. డిఎస్సి గురించి కూడా వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడారు. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగినటువంటి డిఎస్సి గురించి అవకతవకలు జరిగాయని చెప్పి సంవత్సరం తర్వాత వాళ్ళు మాట్లాడడం. అసలు పేపర్ లీకేజ్ అన్నారు, పేపరే లేనటువంటి పరీక్షకు లీకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? సుమారుగా 25,000 ప్రశ్నలను తయారు చేసి కంప్యూటర్లో పెట్టి ర్యాండమ్లో ఎవరికి ఏ ప్రశ్న వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తే పేపర్ లీక్ అంటారు. అలా పేపరే లేదు ఈ పరీక్షలో. ప్రజలని తప్పుదో పట్టించేటట్టుగా ఏదైతే కొత్తగా కాక్రోచ్ వ్యవస్థ వస్తూ ఉందో అటువంటి కాక్రోచ్ వ్యవస్థకి ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఈ వైఎస్ఆర్సీపీ ఒక వైఎస్ఆర్ అనేటటువంటి కాక్రోచ్ తోటి ముందుకి తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడాలి. అంటే ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో కూడా ఈరోజు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ధర్నాలు ర్యాలీలు చేపడుతున్నారు. అదంతా కూడా అవాస్తవం అంటారా? వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే ఆ నీటిలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల్లో కొన్ని ఇవన్నీ కూడా అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదంటారా? ఖచ్చితంగా నీట్ ప్రశ్నాపత్రంలో ఏదైతే తప్పు జరిగిందో జరిగింది. వ్యవస్థల్లో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలను సవరించుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కాక్రోచ్ పార్టీ తాలూకు ఏదైతే చూస్తే యువత ఏదైతే ఈరోజు భారతదేశంలో ముఖ్య భూమిక పోషించబోతుందో రానున్నటువంటి 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చూస్తే భారతదేశంలో ఉండేటటువంటి యువత ఈ దేశ భవిష్యత్తుకి ముఖ్య భూమిక కాబోతుంది. అటువంటి యువతని పక్కదో పట్టించేటటువంటి ఆలోచనతో కొంతమంది విదేశీ శక్తులతో కూడినటువంటి రాజకీయ నాయకులు వారి యొక్క లబ్ధి కోసం చేస్తున్నటువంటి కార్యాచరణ తప్పితే ఖచ్చితంగా వ్యవస్థలో తప్పు అయితే జరిగింది. ఆ జరిగిన తప్పుని సరిదిద్దుకొని ముందుకెళ్లేటటువంటి కార్యాచరణని ప్రభుత్వం చేస్తుంది. అంతే తప్పితే ఇది జెన్జీ అని చెప్పి మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో ఈరోజు భారతదేశంలో ఏ యువతని మాట్లాడినా భారత్ మాతాకి అంటే జై అనేటటువంటి యువత ఏదైతే ముందుకు వస్తూ ఉందో దాని నుంచి యువతని పక్కదో పట్టించేటటువంటి విధంగా ఏదైతే నక్సలిజం ఈరోజు పూర్తిగా రూపపడిందో, గతంలో యువతని నక్సలిజం వైపు ఆకర్షించేవారు వీళ్ళందరూ ఇప్పుడు నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపడంతో వీళ్ళని అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొత్తగా రూపాంతరం చెంది ఈరోజు కాక్రోచులుగా వాళ్ళు మారుతున్నారు తప్పితే ఇందులోని వేరే రకమైనటువంటి ఆలోచన అయితే లేదు. ఖచ్చితంగా వీళ్ళు దేశ ప్రగతికి ఆటంకాలు కలిగించడానికి మాత్రమే వీళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పి యువత అయితే గ్రహించారు. అందుకే వీరికి ఎక్కడా కూడా ఆధారం లేదన్న విషయాన్ని కూడా మనందరం గమనించాలి. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 2 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఈ రోజు ఇటువంటి ఉద్యమోత్సవాలు అయితే జరుపుతుంటామంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే విధంగా చేసాము. ముఖ్యంగా సంక్షేమం కూడా చేసాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజల ఇళ్ల ముందుకు తీసుకుని వెళ్ళమంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరొక వ్యవస్థగా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ తయారవుతుందంటూ కూడా మరోవైపు ఎద్దేవా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాట్లాడాలి తప్ప కానీ ఇటువంటి కాక్రోచ్లు ఎన్ని వచ్చినా సరే ఏం చేయలేరంటూ కూడా మరోవైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తాం. కెమెరా పర్సన్ నాయుడు రాజు, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.